కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లంబోదరుడు భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మండపాల్లో గణనాథుడు కొలువుదీరాడు. హైదరాబాద్ ఖాషాన్ ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. స్వామికి ఇరువైపులా కుడిపక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమపక్క లలిత త్రిపుర సుందరి శ్రీ గజ్జాలమ్మదేవి కొలువుదీరారు. 7 దశాబ్దాలుగా ఖైరతాబాద్లో కొలువుదీరుతున్న మహాగణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దుతున్నారు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి రానుండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లంబోదరుడు భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మండపాల్లో గణనాథుడు కొలువుదీరాడు. ప్రస్తుతం ఖైరతాబాద్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక, సంతోష్, ఉదయం నుంచి కూడా భారీ గణనాథుడు పూజలు అందుకున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా వెలిశారు. ఒక్కసారి మనం విజువల్లో లైవ్ లో చూసే ప్రయత్నం చేద్దాము. ఇంత భారీ గణనాథుడు 69 అడుగుల ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఒకసారి విజువల్లో చూస్తే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ మహాగణపతిని తొలి పూజ జరుగుతున్న కార్యక్రమాన్ని కరులారా వీక్షించేందుకు అనేక మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఉదయం 9:30 గంటలకి ఇటు ఒకవైపు పద్మశాలీలు సమర్పించే జంజం అట్లాగే కండువాని సమర్పిస్తారు. ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి, అలాగే 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తొలి పూజ చేయడానికి రాష్ట్ర గవర్నర్ కూడా రాబోతున్నారు. ఓవరాల్ గా ఈ ఖైరతాబాద్ మహాగణపతి 71 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక్క అడుగుతో 1954లో మొదలైన ఈ మహాగణపతి ప్రస్థానం 71 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మట్టి గణపతిగా వెలిసిన ఈ మహాగణపతి భారీ గణపతిని దర్శించుకోవటానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో మందికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంత పెద్ద గణపతిని ఇటు శిల్పి రాజేంద్రన్ గత కొన్ని సంవత్సరాలుగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి మనం ఒక్కసారి విజువల్లో చూద్దాము. ఇప్పుడే ఇటు పద్మశాలీలంతా కలిసి ఇటు ప్రసాదాన్ని, అలాగే జంజం కార్యక్రమాన్ని, జంజాన్ని వాళ్ళు స్వయంగా నేసిన జంజాన్ని, అట్లాగే కండువాన్ని పద్మశాలీలు ఈ మహాగణపతి కోసం నేస్తారు. ప్రత్యేకంగా నేసిన ఈ జంజాన్ని సమర్పించడానికి పద్మశాలీలంతా కూడా ఇటు మహాగణపతి దగ్గరికి వచ్చారు. బడా గణేష్ దగ్గర మనకి కోలాహలం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ ఘట్టాన్ని వీక్షించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. విశ్వరూప మహాగణపతి, విశ్వశాంతి మహాగణపతి ఎంతో ఘనంగా పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యారు. సంతోష్, రైట్, థాంక్యూ రాధిక.